ఫ్రెండ్స్, ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి ఉద్యమ చరిత్ర అశోక్ కుమార్ సార్ పుస్తకం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. సరైన జతను గుర్తించు. టిఎన్ సదాలక్ష్మి, డిప్యూటీ స్పీకర్. 1969లో జీవో నంబర్ 36ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అధిపతి ఎవరు? జస్టిస్ ఎం హిదాయతుల్లా. 1969లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసి? స్వతంత్ర పార్టీ. తెలంగాణ ఉద్యోగస్తులు సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించేందుకు 1969 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వాంచు అధ్యక్షునిగా ఇతర సభ్యులతో కమిటీ నియమించింది. ఇద్దరు సభ్యులు ఎవరు? ఎంసి సెతల్వాడ్, నీరన్ డే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా జూన్ 17, 1969 ఏ దినంగా జరుపుకున్నారు? మహిళా దినంగా. అక్టోబర్ 1975లో ఏ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371(d)ని విడుదల చేసింది? జీవో నంబర్ 674. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో జగిత్యాల మరియు సిరిసిల్లను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది? 1978. 2004లో రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్పై నిషేధం ఎత్తివేసింది ప్రభుత్వంతో చర్చల కోసం. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు గారు. సరైన జతను గుర్తించు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, టి ప్రభాకర్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల విస్తీర్ణంను పెంచవచ్చును, రాష్ట్రాల విస్తీర్ణంను తగ్గించవచ్చును, రాష్ట్రాల సరిహద్దును మార్చవచ్చును, రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు. అన్నీ కూడా కరెక్టే. కింది వారిలో తెలంగాణ రాష్ట్రోద్యమాలు గ్రంథాన్ని రచించిన వారు? ఆదిరాజు వెంకటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిగణలోకి తీసుకుని వాటి పరిష్కారంకు తగు సూచనలు ఇచ్చే నిమిత్తము భారత ప్రభుత్వం ఏకే ఆంటోనీ అధ్యక్షతన ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీలోని సభ్యులు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ మరియు అహ్మద్ పటేల్. వేద్ కుమార్, దక్కన్ ల్యాండ్. గోపిరెడ్డి చంద్రశేఖర్, తెలంగాణ న్యాయ సంగ్రామం. తడకమల్ల వివేక్, తెలంగాణ హిస్టరీ సొసైటీ. అల్లం నారాయణ, ప్రాణహిత. జూలై 1954లో కరీంనగర్కు వచ్చిన ఫజల్ అలీ కమిషన్కు విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది కాళోజీ నారాయణరావు. పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి కింది ప్రవచనంలో సరికానిది? తెలంగాణ ఉద్యోగాల కొరకు ముల్కీ రూల్ను అనుసరించాలి అనేది కరెక్ట్. సెకండ్ది రాంగ్. మూడవది, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి పర్యవేక్షణకు తెలంగాణ ప్రాంతీయ కమిటీని నియమించాలి. రైట్. మంత్రులలో 60% ఆంధ్ర నుండి, 40% తెలంగాణ నుండి ఉండాలి. 10 జూలై 1968న పాటించినది తెలంగాణ హామీల దినం. ఈ కింది వాటిలో ఏ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటు చేయబడింది? ఇల్లందు. 1969లో ఏ తేదీన పాల్వంచలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు? 10th జనవరి. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన రక్షణలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కారణం 1969లో విద్యార్థులు, యువకులు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడమే తమ సమస్యలన్నింటికి పరిష్కారం అని భావించారు. ఏ మరియు ఆర్ రెండు వ్యక్తిగతంగా సరైనవి. ఏకు ఆర్ సరైన వివరణ. కింది వాటిని కాలానుక్రమంగా గుర్తించండి. కె చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష మొదటగా. ప్రొఫెసర్ కోదండరాం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా నియామకం. జాయింట్ యాక్షన్ కమిటీ నుండి తెలుగుదేశం పార్టీ బహిష్కరణ. నెక్లెస్ రోడ్ పైకి తెలంగాణ మార్చ్.
1952లో ఏర్పడిన బూరుగుల రామకృష్ణారావు మంత్రి వర్గమునకు సంబంధించి సరికని జత. మెహదీ నవాజ్ జంగ్